Hello all, welcome back to our channel. So students, ఈ వీడియోలో performance management subject ఎలా పాస్ అవ్వాలి, how to pass this performance management subject. Okay, so ఈ subject only HR specialization వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఓకేనా, MBA 4th సెమిస్టర్లో ఎవరైతే HR హ్యూమన్ రిసోర్స్ స్ట్రీమ్ని స్పెషలైజేషన్గా తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ని బేస్ చేసుకొని మీరు మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. డెఫినెట్గా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఓకేనా, సో పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ మొత్తం మీకు 60 మార్క్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా, టోటల్ ఫైనల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఎంత మార్క్స్? 60 మార్క్స్. ఇందులో పాసింగ్ మార్క్స్ ఎంత అని అంటే 24 or 25, మనం 25 అని అనుకుందాం. ఓకేనా, సో ఈ సబ్జెక్ట్లో మీరు ఈజీగా పాస్ అయిపోతారు. బికాస్ ఇది జనరలైజ్డ్ సబ్జెక్ట్ కదా. పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనేది కామన్గా మనం డే టు డే యాక్టివిటీస్లో ఏవైతే మనకున్న నాలెడ్జ్లో ఎంతైతే తెలుస్తుందో మేనేజ్మెంట్ గురించి, ఎందుకంటే మనం డిగ్రీలో MBA ఫస్ట్ సెమిస్టర్లో మేనేజ్మెంట్, MO, BBO ఇవన్నీ గురించి నేర్చుకున్నాం కాబట్టి వీ హ్యావ్ ఎన్ ఐడియా రిగార్డింగ్ దట్. ఎస్, సో ఈ పర్టికులర్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని 1 డే ప్రిపరేషన్ కూడా మీకు మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకేనా, సో ఇందులో ఎలా పాస్ అవ్వాలి అని అంటే మీరు ఈ సబ్జెక్ట్లో 3 యూనిట్స్ నేర్చుకోవాలి. ఏవైనా 3 చాప్టర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో ఏమేమి చాప్టర్స్ ఈజీగా ఉన్నాయి రా అని అంటే, ఫస్ట్ చాప్టర్ ఈజీగా ఉంది, సెకండ్ చాప్టర్ ఈజీగా ఉంది, అండ్ 5th చాప్టర్ అనేది ఈజీగా ఉందన్నమాట. ఫస్ట్ చాప్టర్లో అసలు ఈ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటాము, మన ఆర్గనైజేషన్లో ఎలా యూజ్ చేసుకుంటాము, మన ఆర్గనైజేషన్లో ఎన్ని ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ మంచిగా లేకపోతే నీ గ్రోత్ ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉంటుంది? సో నువ్వు ఎంత స్ట్రగుల్ చేసినా కూడా నీ యొక్క 100% ఎఫర్ట్స్ నువ్వు ఇవ్వకపోతే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం కదా. ఆ పర్టికులర్ థింగ్స్ గురించి మీరు యూనిట్ 1లో నేర్చుకుంటారు. యూనిట్ 2లో మీరు ఎంప్లాయీని ఎలా మోటివేట్ చేయాలి, దట్ ఈస్ నథింగ్ అబౌట్ ది 360 degrees అప్రైజల్ అంటాం. ఇలాంటి జనరల్ టాపిక్ బేస్డ్ వాళ్ళకి హైక్స్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ని మెచ్చుకోవడం కానివ్వండి, ఎస్ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం కానివ్వండి, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, వాళ్ళకి ఎలాంటి స్ట్రాటజీస్ని యూజ్ చేయాలి, క్యాఫెటేరియా ఫెసిలిటీస్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నిటి గురించి యూనిట్ 2లో నేర్చుకుంటాం. యూనిట్ 5లో రీసెంట్ టెక్నాలజీ ఏమేమి వచ్చింది, మన యొక్క పెద్ద పెద్ద కంపెనీస్, ఇప్పుడు విప్రో కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, మళ్ళీ అసెన్షియల్ కానివ్వండి, ఇట్లాంటి డిఫరెంట్ MNC కంపెనీస్ వాళ్ళ టాప్లో ఉండడానికి HR టీమ్ అనేది ఇట్స్ అ బేసిక్ థింగ్ అనమాట. ఎస్ ఆర్ నో? వాళ్ళు టాప్ లెవెల్లో ఉన్నారు అంటే వాళ్ళు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ దే ఆర్ మేనేజింగ్ ఇట్ వెరీ వెల్ కదా. సో అలా మేనేజ్ చేయాలంటే వాళ్ళు కొన్ని స్ట్రాటజీస్ని యూజ్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ని ఎంత మోటివేషన్ చేస్తే, ఎంత మనం వాళ్ళతో కమ్యూనికేట్ అయితే ఇది మనది పని అని చెప్పేసి తీసుకుంటారు కదా. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ని ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో మనందరికీ చెప్తున్నారు. బికాస్ వీఆర్ ద ఫ్యూచర్ ఎంటర్ప్రీనియర్స్ కదా. ఓకే, రేపటి నాటికి మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా వీ నీడ్ టు పర్ఫార్మ్ ఆల్ ది స్ట్రాటజీస్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఫ్యూచర్లో మన ఎంప్లాయీస్కి, మన సబార్డినేట్స్కి ఎలా ఉండాలి, వాళ్ళతో రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఒక మేనేజర్కి ఒక ఎంప్లాయీకి ఉన్న రిలేషన్షిప్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. మేనేజర్ చిరాగ్గా, ఫ్రస్ట్రేటెడ్గా, నాకు సంబంధం లేదు, ఒక కోపంతో ఇలా ఫ్రెండ్లీగా లేకుండా, హ్యూమన్ వాల్యూస్కి, హ్యూమన్ దానికి ఇవాల్వ్ కాకుండా ఒక రోబోటిక్స్ లాగా బిహేవ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏమనుకుంటారు, మేము ఎంత పని చేసినా వీడు ఇట్లనే అని వాడు పని చేయకుండా ఆగుతాడు. ఎస్ ఆర్ నో? సో పర్ఫార్మెన్స్ని మన మేనేజర్ ఎంప్లాయీస్తో మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఒక మేనేజర్ ఎంప్లాయీతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, వాళ్ళ హ్యూమన్ రిసోర్స్ టీమ్ ఎలా ఉండాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీస్ని మనం యూజ్ చేయాలి, ఇలాంటి వేరియస్ కోర్ కాన్సెప్ట్స్ అనేది మనం ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. దట్ ఈస్ ద HR స్ట్రీమ్ స్పెషలైజేషన్ కదా. మనం అందరం ఫ్యూచర్లో HRs అవుతాము. అలాంటప్పుడు నీ ఎంప్లాయీస్ నువ్వు ఎలా మేనేజ్ చేయాలి, వాళ్ళ టీమ్ బిల్డింగ్ ఎలా చేయాలి, వాళ్ళతో సపోర్టివ్గా ఎలా మాట్లాడాలి, ఇవన్నిటి గురించే మనం ఇందులో నేర్చుకోవడం జరుగుతుంది. ఆ పాయింట్స్ని మీరు హైలైట్ చేసుకుంటూ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా, అది ఫస్ట్ చాప్టర్ అయినా, 4th చాప్టర్ అయినా, 3rd చాప్టర్ అయినా, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా దీన్ని మీరు హైలైట్ చేసుకుంటూ రాయండి. డెఫినెట్గా దెర్ విల్ బి మార్క్స్. ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ రాయాలి, మెటీరియల్లో ఉన్న ఆన్సరే రాయాలి, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలని ఎవ్వరూ చెప్పరు.
మీ ఉన్న క్వశ్చన్కి ఓన్గా జనరల్గా ఆ పర్టికులర్ టైంలో మీ బ్రెయిన్లో ఏదైతే బల్బ్ వెలుగుతుందో దాన్ని మీరు రాయాలి. ఈ పాయింట్స్ నేర్చుకోమని ఎవరు చెప్తున్నారు మీకు? కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. మనం అందరం ఎంబీఏ చదువుతున్నాం. ఇక్కడ ఎంబీఏ చదువుతున్నాం అంటే డిగ్రీ లెవెల్ ఇంటర్ లెవెల్ కాదు కదా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి, ఇది వేసుకోవాలి, ఇది బట్టి కొట్టాలని కాదు. కాన్సెప్చువలైజ్డ్ వేలో మనం నేర్చుకోవడం జరగాలి. గాట్ ఇట్? సో ఈ పర్టికులర్ థింగ్స్ని మీరు నేర్చుకోండి అండ్ గివ్ ప్రిఫరెన్స్ టు కేస్ స్టడీ. మన ఛానల్లో సపరేట్గా కేస్ స్టడీ ఎలా అటెంప్ట్ చేయాలని ఒక వీడియో పెట్టినాను. ఆ కేస్ స్టడీకి 10 మార్క్స్ వస్తాయి. కేస్ స్టడీకి 10 మార్క్స్, 2 మార్క్స్ 10 మార్క్స్, టోటల్ 20 మార్క్స్ వెయిటేజ్. పాసింగ్ 25. మీకు షార్ట్ క్వశ్చన్స్ కేస్ స్టడీ అటెంప్ట్ చేస్తే 20 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారు. ఒక 2 లాంగ్ చేసినా కూడా సరిపోతుంది. సో ఇట్లా మీరు మీ ఒక టైం టేబుల్ స్కెడ్యూల్ అనేది చూసుకొని ఈ పర్టికులర్ చాప్టర్స్ని మీరు బై హార్ట్ చేసుకొని ఎగ్జామినేషన్లో 100కి 100% అన్ని క్వశ్చన్స్ వచ్చినా రాకపోయినా అటెంప్ట్ చేసినండి 200% మీరు పాస్ అవుతారు. పాస్ అవ్వడమే కాదు, ఇంకొంచెం గట్టిగా స్ట్రగుల్ చేస్తే ఓ గ్రేడ్ కూడా మీరు స్కోర్ చేసుకునే కెపాసిటీ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఐ హోప్ దాట్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ as well as your preparation. See you all in next video. Bye bye everyone.